వినోద్ నువ్వుల పరిపూర్ణమైన నటుడు మాత్రమే కాదు, పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు కూడా. ప్రతి ఒక్కరూ తమ విద్యాభ్యాసం పూర్తి అయ్యాక పుట్ట చేత పట్టుకొని పట్టణానికి వస్తారు. ఒక్క కళాకారుడు మాత్రమే కళను నమ్ముకొని వస్తాడు. గుంటూరు జిల్లా నాగభైరవవారిపాలెంలో పుట్టిన మన వినోద్ నువ్వుల కళను చేత పట్టుకొని వచ్చాడు. కళ తిరిగాడు. ఎలా అయినా తన కళను సాధించుకోవాలి అనుకున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. నటుడు అయ్యాడు. తను కన్న కళను నెరవేర్చుకున్నాడు. ఎప్పుడూ నేర్చుకునేవాడు. తను నేర్చుకున్నది పక్క వాళ్ళకు నేర్పించేవాడు. నిత్య విద్యార్థిని మించిన గురువు ఎవరుంటారు? కరోనా కష్టకాలం తర్వాత చాలా పరిశ్రమలు కుదేలయ్యాయి. సినిమా పరిశ్రమ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ రోజు వెండి తెర పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నట్లుంది. కళను నమ్ముకుని, సినిమాను నమ్ముకుని, సినిమాకు కట్టుబడి ఉన్న వాళ్ళు ఎన్ని కరోనాలు వచ్చినా సినిమాను, కళలను బ్రతికిస్తూనే ఉన్నారు. అందులో ఒకరు వినోద్ నువ్వుల. తన కళ కళగానే ఉండకూడదని, తను రంగస్థలంలో, సినిమా రంగంలో నేర్చుకున్నది సినీ ఉత్సుకత ఉన్న వారికి నేర్పించాలని, తను సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో పడిన కష్టాలు నవతరం నటులు పడకూడదని 2020వ సంవత్సరం మే 28న ఫిలిం అకాడమీని స్థాపించారు. మే 28 తెలుగువారి ఆరాధ్య నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. ఆ మహానుభావుడి ఆశీస్సులతో అకాడమీ స్థాపించిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది నటులను తయారు చేశారు. వినోద్ నువ్వుల ఆసక్తికి శ్రీ కిషోర్ దాస్ గారి అనుభవం తోడై ఈ రోజు ఫిలిం అకాడమీ అంచెలంచెలుగా ఎదుగుతోంది. కిషోర్ దాస్ గారు టీవీ రంగంలో ప్రముఖులు. అలాగే అనుభవజ్ఞులైన సినీ నటులు బబులు గారు మరియు ఉషశ్రీ మురళి గారి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు అద్భుతంగా నిర్వహించబడుతున్నాయి. ఒక సినిమా నిర్మించి విడుదల చేయడం కష్టమైన ఈ రోజుల్లో తన అకాడమీ విద్యకున్న పరిచయాలతో ఎన్నో సినిమా అవకాశాలు కల్పించారు వినోద్ నువ్వుల. ప్రత్యక్షంగా, పరోక్షంగా సినిమాకు తన వంతు సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు వినోద్ నువ్వుల. నటనపై ఆసక్తి కలవారు పరిపూర్ణ నటులుగా తయారు అవ్వడానికి కావలసిన అన్ని ఆధునిక సదుపాయాలు వినోద్ ఫిలిం అకాడమీలో ఉన్నాయి. సినిమా షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఎడిటింగ్, డబ్బింగ్, డైరెక్షన్, ఇలా ప్రతి అంశం పైన వినోద్ ఫిలిం అకాడమీ లైవ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. నటుడు అనేవాడు అవతార పురుషుడు. ప్రతిరోజు ఒక కొత్త పాత్ర, ఎన్నో అవతారాలు. ఆ నటరాజు ప్రతిరూపాలే నటులు. రచయిత మస్తిష్కానికి తోచిన విధంగా రాసిన పాత్రకు ప్రాణం పోసి ఆ పాత్ర తీరుతెన్నులను మన కళ్లకు కట్టినట్టుగా చూపించేవాడే నటుడు. రచయితలు, దర్శకులు సృష్టించిన ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లేవాడే నటుడు. సినిమా అంటేనే అందమైన అబద్ధం. ఆ అబద్ధాన్ని అందంగా నమ్మేలా చేయటమే నటుల లక్షణం. ఆకాశంలోని ఇంద్రధనుస్సులో ఉన్న రంగులన్నీ వారి మొహాల్లో చూపిస్తూ మనస్సులో ఎంత బాధ ఉన్నా ప్రేక్షకుల పెదవులపైన చిరునవ్వులు పూయించిన నటులెందరో, వారందరికీ పాదాభివందనం. అలాంటి నటులను తయారు చేసే నట శిక్షణాలయం మన వినోద్ ఫిలిం అకాడమీ. గ్రాటిట్యూడ్ విత్ సినిమా అనే మాటకు నిలువెత్తు నిదర్శనం వినోద్ నువ్వుల. సినిమా తనకు ఇచ్చిన అవకాశాల్ని 10 మందికి పంచుతున్న వినోద్ అభినందనీయులు. తెలుగు సినీ ఉద్యానవనంలో వినోద్ ఫిలిం అకాడమీ ద్వారా వచ్చి పెరుగుతున్న మొక్కలు ఎన్నో. కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న మొక్కగా ప్రారంభమైన వినోద్ ఫిలిం అకాడమీ ఈ రోజు వరకు ఎంతో మంది నటుల్ని తయారు చేసింది. ఎంతో మంది నటదాహం తీర్చింది. ముందు ముందు ఎంతో మంది నటుల్ని తయారు చేస్తూ పెద్ద వటవృక్షంగా ఎదగాలని 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వినోద్ ఫిలిం అకాడమీకి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు వినోద్ ఫిలిం అకాడమీ, వినోద్ నువ్వుల.